హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆర్బీఐ యొక్క ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, దాని నిర్మాణం మరియు నిర్వహణ ఎలా ఉంటుంది అనేది చూసాము. అదేవిధంగా ఆర్బీఐ యొక్క రిజర్వ్ బ్యాంకు యొక్క విధులను కూడా తెలుసుకున్నాము. రిజర్వ్ బ్యాంకు యొక్క విధుల్లో ముఖ్యమైన విధులు నోట్లను జారీ చేయడం, పరపతిని నియంత్రించడం, ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, అదేవిధంగా బ్యాంక్స్కి, షెడ్యూల్ బ్యాంక్స్కి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి కూడా బ్యాంకర్గా వ్యవహరించడం, విదేశీ మారకపు రిజర్వుల్ని సంరక్షించడం, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా అంటే అంతిమ రుణదాతగా ఉండడం, నేషనల్ క్లియరింగ్ హౌస్, జాతీయ క్లియరింగ్ హౌస్గా కూడా ఈ రిజర్వ్ బ్యాంకు పనిచేస్తుందని మనం చెప్పాం. అయితే ఇన్ని విధుల్లో కూడా ముఖ్యమైన విధి ఏంటి అంటే పరపతి నియంత్రణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో అదనంగా ఉన్న డబ్బు ప్రవాహాన్ని కంట్రోల్ చేసే బాధ్యత అనేది ఆర్బీఐకి ఇవ్వబడింది. వాణిజ్య బ్యాంకులు సృష్టించిన రుణాలను నియంత్రించే బాధ్యత ఆర్బీఐ తీసుకుంది. కాబట్టి ఈ రుణాలను నియంత్రించే బాధ్యతలో భాగంగా పరపతి నియంత్రణలో భాగంగా 2 పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. ఈ పద్ధతుల్ని ఏమంటామంటే పరిమాణాత్మక మరియు గుణాత్మక పద్ధతులు అని అంటాం. క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ క్వాలిటేటివ్ మెథడ్స్. ఇవి దేశంలో ఉన్న రుణ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు తగినంత ద్రవ్య సరఫరా ఉందని మరియు అది దేశంలో ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణ పరిస్థితిని కలిగించవచ్చని ఆర్బీఐ కనుక భావిస్తే అప్పుడు ఆర్బీఐ తన ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితిని నివారించడానికి, కంట్రోల్ చేయడానికి ఈ పరపతి నియంత్రణ సాధనాలని ఉపయోగించడం జరుగుతుంది. సో ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే ఈ ద్రవ్యం అనేది, డబ్బు ప్రవాహం అనేది ఇన్ఫ్లేషన్ని కానీ అదేవిధంగా డీఫ్లేషన్ని సిచ్యువేషన్ కానీ తీసుకొస్తుందని కనుక ఆర్బీఐ గమనిస్తే కనుక అటువంటి సమయంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, అదేవిధంగా ద్రవ్యోల్బణ పరిస్థితిని నివారించడానికి ఈ పరపతి నియంత్రణ సాధనాలను ఆర్బీఐ ప్రయోగిస్తుంది. సో ఈ పరపతి నియంత్రణ సాధనాలు అనేవి 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి పరిమాణాత్మక పద్ధతులు, 2 గుణాత్మక పద్ధతులు. బ్యాంకింగ్ వ్యవస్థ సృష్టించిన క్రెడిట్ పరిమాణాన్ని నియంత్రించడానికి పరిమాణాత్మక పద్ధతులు అనేవి రూపొందించబడ్డాయి, క్వాంటిటేటివ్ మెథడ్స్. అదేవిధంగా నిర్దిష్ట ఉపయోగాలలో క్రెడిట్ ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి గుణాత్మక పద్ధతులు రూపొందించబడ్డాయి, క్వాలిటేటివ్ మెథడ్స్ ఆర్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ అని అంటాము. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ సాధనాలని మీరు ఈ పైన కనిపిస్తున్న స్లైడ్లో చూడొచ్చు. మెథడ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ 2 రకాలని చెప్పుకున్నాము, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. సో క్వాంటిటేటివ్ మెథడ్స్లో పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులలో 4 మెయిన్గా ఉన్నాయి, 4 పద్ధతులు. 1 బ్యాంక్ రేట్ పాలసీ, 2 ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, 3 క్యాష్ రిజర్వ్ రేషియో అండ్ లాస్ట్ వన్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఈ పరిమాణాత్మక పద్ధతుల గురించి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అందులో మొదటిది బ్యాంక్ రేట్ పాలసీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బ్యాంక్ రేటుని ఏ విధంగా నిర్వచించారు అంటే కొనుగోలు చేయడానికి అర్హత కలిగిన ఎక్స్చేంజ్ లేదా ఇతర వాణిజ్య పత్రాలు, బిల్లులను కొనడానికి లేదా తిరిగి లెక్కించడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉన్న ప్రామాణిక రేటుగా నిర్వచించబడింది. సో ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఈ విధంగా నిర్వచించబడింది. మరో విధంగా సింపుల్గా చెప్పాలంటే వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు మంజూరు చేసే అడ్వాన్స్ పైన ఇచ్చే వడ్డీ రేటునే బ్యాంకు రేటుగా మనం పేర్కోవచ్చు. మరి ఆర్బీఐ
బ్యాంకు రేట్ పాలసీ ద్వారా ఏ విధంగా క్రెడిట్ను నియంత్రణ చేస్తుంది అంటే, ఈ బ్యాంకు రేటులో పెరుగుదల లేదా తగ్గుదల, పెంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేసి ఆ విధంగా మార్పులు చేయడం ద్వారా క్రెడిట్ని నియంత్రించవచ్చు. అదేవిధంగా వడ్డీ రేటు పెరుగుదల అనేది వాణిజ్య బ్యాంకుల రుణ రేట్ల పెరుగుదలకు దారితీస్తుంది. తగ్గుదల అయితే వాణిజ్య బ్యాంకుల రుణ రేట్ల తగ్గుదలకు దారితీయడం జరుగుతుంది. సో ఈ బ్యాంక్ రేట్ పాలసీ అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది కాబట్టి 1991 వరకు చూసుకుంటే చాలా కాలం వరకు కూడా బ్యాంక్ రేటు 10% వద్దే ఉంది. అది మారలేదు. చాలా కాలం వరకు కూడా 10% వద్దే ఉంది. తర్వాత అక్టోబర్ 1991 నుండి 1997 ఏప్రిల్ వరకు ఈ బ్యాంక్ రేటు 12%, అంటే 10 నుంచి 12%, 2% పెరిగింది. 97-98 మధ్యకాలంలో 5 సార్లు బ్యాంక్ రేట్ని మార్చడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 99లో 8%గా ఉన్న బ్యాంక్ రేటు ఏప్రిల్ 2001లో 7%గా మార్చబడింది. అంటే బ్యాంకు రేటు పెరుగుతూ ఉంది, అదేవిధంగా తగ్గుతూ ఉంది. ఇక్కడ మనం అది గమనించాలి. ఇది అక్టోబర్ 2001లో 6.50 6.50%కి ఏప్రిల్ 2003లో 6%కి తగ్గించబడింది. సో తక్షణ ద్రవ్య విధాన లక్ష్యాలను బట్టి ఈ రోజుల్లో ఈ బ్యాంక్ రేట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంది. ఈ బ్యాంక్ రేటు మార్చడాన్ని బట్టే వాణిజ్య బ్యాంకుల రుణ రేట్లలో పెరుగుదల లేదా తగ్గుదల అనేది దారితీయడం అనేది జరుగుతుంది. సో పరిమాణాత్మక క్రెడిట్ నియంత్రణ పద్ధతులలో ఆర్బీఐ ఉపయోగించే మొదటి పద్ధతి సాధనం ఏంటి అంటే బ్యాంకు రేటు పాలసీ అని చెప్పొచ్చు. పరిమాణాత్మక పద్ధతుల్లో రెండవది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలంటే రిజర్వ్ బ్యాంకు ద్రవ్య మార్కెట్లో చేర్పే సెక్యూరిటీలు మరియు బిల్లులు అమ్మకం చేయడం, అలాగే కొనుగోలు చేయడాన్ని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటాం. అయితే మార్కెట్లో స్వల్పకాలిక ద్రవ్యతను నిర్వహించడానికి వీటిని రిజర్వ్ బ్యాంకు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాణిజ్య బ్యాంకులు మరియు ఇతర సంస్థల నుండి డబ్బును స్వీకరించడానికి రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, అలాగే అమ్మకం చేయడం అనేది జరుగుతుంది. ఇది క్రెడిట్ మంజూరు చేసే బ్యాంకుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రిజర్వ్ బ్యాంకు యొక్క బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు ప్రాథమికంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలకే పరిమితమై ఉండడం జరుగుతుంది. ఈ పునర్నిర్మించిన ద్రవ్య వ్యవస్థలో క్రెడిట్ నియంత్రణ సాధనంగా ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అనేవి బాగా పనిచేస్తాయని మనం చెప్పొచ్చు. ఈ పద్ధతి ఇటీవల కాలంలో క్రెడిట్ నియంత్రణకు అత్యంత అనుకూలమైన పద్ధతిగా కూడా మారింది. మొత్తం నగదు నిల్వలు తగ్గడం వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ సృష్టి శక్తిని తగ్గించడానికి కూడా దారితీయొచ్చు. అందుకని రిజర్వ్ బ్యాంకు వారి ఆదేశాల మేరకు నగదు నిల్వలు తగ్గడంతో వాణిజ్య బ్యాంకులు తక్కువ మొత్తంలో మాత్రమే క్రెడిట్ను సృష్టించగలుగుతున్నాయి. అందువల్ల సెంట్రల్ బ్యాంక్ సెక్యూరిటీల అమ్మకం ద్రవ్యోల్బణ నిరోధక చర్యగా కూడా పనిచేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్న బ్యాంక్ రేట్ పాలసీ కూడా ద్రవ్యోల్బణ పరిస్థితిని ఎలా నివారించాలి అనేది అక్కడ చూసాం. అదేవిధంగా ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు సెక్యూరిటీల అమ్మకం మరియు కొనుగోలు చేయడం ద్వారా కూడా సెంట్రల్ బ్యాంకు ఈ ద్రవ్యోల్బణ నిరోధక చర్యగా కూడా ఈ ఓపెన్ మార్కెట్ వ్యవహారాలని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఇంతటితో ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ మూడవది పరిమాణాత్మక పద్ధతుల్లో మూడవది నగదు నిల్వ నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో. ఆర్బీఐ చట్టం సెక్షన్ 42లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతి షెడ్యూల్ బ్యాంకు కూడా, షెడ్యూల్ బ్యాంక్ అంటే ఏంటో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ప్రతి షెడ్యూల్ బ్యాంకు కూడా డిపాజిట్లలో కొంత శాతం నగదు రూపంలో, అలాగే ద్రవ్య ఆస్తుల రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీల వంటివి ఆర్బీఐతో నిర్వహించాలి, అంటే ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఆర్బీఐ చట్టం యొక్క సెక్షన్ 18 నిబంధనల ప్రకారం నాన్ షెడ్యూల్ బ్యాంకులు కూడా నగదు నిల్వను
వారి వద్ద కానీ లేదంటే ఆర్బీఐ వద్ద కానీ నగదు రూపంలో మెయింటైన్ చేయాలి. అలాగే డిపాజిటర్ల ఆసక్తిని పరిరక్షించాలనే లక్ష్యంతోనే ఈ రిజర్వ్ అవసరాలు అనేవి ఆర్బీఐ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నగదు నిల్వ యొక్క అవసరాలలో వైవిధ్యం వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న నిధులను పెంచడం లేదా తగ్గించడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలో ఈ క్యాష్ రిజర్వ్ రేషియో 1999 నుండి 2016 వరకు సగటున యావరేజ్గా 5.71% ఉంది. ఇది 1999 మార్చిలో 10.50% గరిష్ట స్థాయికి మ్యాక్సిమం స్థాయి అది క్యాష్ రిజర్వ్ రేషియోలో ఆ స్థాయికి చేరుకోవడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 2013లో 4% మినిమం కనిష్టానికి నమోదైంది. ఆర్థిక రంగ సంస్కరణలు మరియు మార్కెట్ నిర్ణయించిన మార్పిడి నుండి రూపాయి రిజర్వ్ బ్యాంకు మనీ మార్కెట్లో ద్రవ్యతను ప్రభావితం చేయడానికి మరియు తద్వారా మార్పిడి రేటు హెచ్చుతగ్గులకు భారతదేశం ఈ పద్ధతిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది పెంచడమా లేదా తగ్గించడమా అనేది ఆర్బీఐ చేతుల్లో ఉంటుంది. కానీ ప్రతి ఒక్క బ్యాంకు కూడా, ప్రతి షెడ్యూల్ బ్యాంకు కూడా వాని యొక్క డిపాజిట్లలో కొంత శాతాన్ని, ఆర్బీఐ నిర్ణయించిన శాతాన్ని ఆర్బీఐ వద్ద నగదు రూపంలో కానీ సెక్యూరిటీల వంటివి కానీ ద్రవ్య ఆస్తుల రూపంలో ఆర్బీఐతో నిర్వహించాల్సిన అవసరం ప్రతి బ్యాంకుకి కూడా ఉంది. పరిమాణాత్మక పద్ధతులలో మరొక పద్ధతి చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఆల్రెడీ మనం క్యాష్ రిజర్వ్ రేషియో గురించి తెలుసుకున్నాము. సో క్యాష్ రిజర్వ్ రేషియోతో పాటుగా ఈ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇది ఏ విధంగా మెయింటైన్ చేయాలి, దీని ద్వారా పరపతిని ఏ విధంగా నియంత్రించగలుగుతాం అనేది చూద్దాము. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం సెక్షన్ 24 ప్రకారం 1949 ప్రకారం భారతదేశంలో ప్రతి షెడ్యూల్ బ్యాంకు నగదు నిల్వ నిష్పత్తికి అదనంగా వారి డిమాండ్ మరియు టైం డిపాజిట్లలో కొంత శాతాన్ని ద్రవ్య ఆస్తుల్లో లిక్విడిటీ అసెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం చూసుకుంటే భారతదేశంలో షెడ్యూల్ మరియు నాన్ షెడ్యూల్ బ్యాంకులు వారి నికర డిమాండ్ మరియు టైం డిపాజిట్స్లో 40% కన్నా తక్కువ కాకుండా ద్రవ్య ఆస్తులను నగదు, బంగారం మరియు ఊహాజనితమైన ఆమోదం పొందిన సెక్యూరిటీల రూపంలో రిజర్వును కలిగి ఉండాలి. మెయిన్గా ఈ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి యొక్క లక్ష్యాలు అసలు ఏంటి అంటే రిస్క్ కారకాలను తగ్గించడం, తద్వారా వాణిజ్య బ్యాంకు యొక్క పరపతిని నిర్ధారించడం, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం మార్కెట్ను విస్తృతపరచడం, అభివృద్ధి చేయడం, ఇంకా ప్రభుత్వ రంగాలను పెంచడానికి ప్రభుత్వానికి వనరులను అధికంగా కేటాయించడం. సో అన్ని పట్టణ సహకార బ్యాంకులకు ఎస్ఎల్ఆర్ను జూలై 12, 2014 నుండి అమల్లోకి వచ్చే మొత్తం డిమాండ్ మరియు టైం డిపాజిట్లలో 25% నుండి 22.5% తగ్గించాలని నిర్ణయించారు. సో చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి అంటే ఇది. సో ఈ ద్రవ్య నిష్పత్తిని పెంచడం ద్వారా, అదేవిధంగా తగ్గించడం ద్వారా ఈ షెడ్యూల్ బ్యాంక్స్కి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ద్వారా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులని, డబ్బు ప్రవాహాన్ని, పరపతిని ఆర్బీఐ నియంత్రించగలుగుతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనము పరిమాణాత్మక పద్ధతుల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్వాలిటేటివ్ ఆర్ సెలెక్టివ్ మెథడ్స్ అంటాం. అంటే గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణ సాధనాలు. ఈ గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలని నిర్దిష్ట ఉపయోగాలలో క్రెడిట్ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ గుణాత్మక పద్ధతులు అనేవి రూపొందించడం జరిగింది. మరి ఇందులో ఏ సాధనాలు వస్తాయి అంటే క్రెడిట్ రేషనింగ్, మార్జిన్ రిక్వైర్మెంట్ ఆన్ సెక్యూర్డ్ లోన్స్, రెగ్యులేషన్ ఆఫ్ కన్జ్యూమర్ క్రెడిట్, కంట్రోల్ త్రూ డైరెక్టివ్స్, మోరల్ సుయేషన్,
డైరెక్ట్ యాక్షన్, రెపో రేట్ ఇవన్నీ కూడా గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. సో ఈ సాధనాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వివరంగా చూద్దాము. అందులో మొదటిది వచ్చేసి క్రెడిట్ రేషనింగ్. సో క్రెడిట్ రేషనింగ్ అంటే ఏంటి అంటే, షెడ్యూల్ బ్యాంకులు తమ వినియోగదారులకు మంజూరు చేసిన రుణం లేదా క్రెడిట్ను నియంత్రించడానికి ఉపయోగించే పురాతన పద్ధతుల్లో ఒకటి ఈ క్రెడిట్ రేషనింగ్. సో సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించిన గరిష్ట పరిమితిని మించి వాణిజ్య బ్యాంకులు రుణాలను కానీ అడ్వాన్సులు కానీ మంజూరు చేయకూడదు. క్రెడిట్ ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుందో తెలుసుకొని దాన్ని బట్టే సభ్యుల బ్యాంకులకు, ఇతర బ్యాంకులకు ఆర్థిక సహాయం ఇవ్వడంలో ఆర్బీఐ వివిధ రకాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంటే ఈ క్రెడిట్ అనేది ఏ పర్పస్కి ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము, ఎందుకోసం ఇస్తున్నాము అనేది తెలుసుకొని దాన్ని బట్టి ఆ రుణాన్ని ఇవ్వడం అనేది, గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎగుమతి, వాణిజ్యం, చిన్న తరహా పరిశ్రమలు, వ్యవసాయం వంటి రంగాలపై ఇచ్చే రుణాలపై తక్కువ వడ్డీ రేటును రిజర్వ్ బ్యాంకు సూచించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ముఖ్యమైన రంగాలు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే రంగాలు కాబట్టి, వీటికి చేయూతనివ్వాలి కాబట్టి వీటికి ఇచ్చే రుణాలపై తక్కువ వడ్డీ రేటుని కలెక్ట్ చేయమని చెబుతుంది. అదేవిధంగా మరి ఇతర రుణాలు ఉంటాయి, పర్సనల్ లోన్స్ అని, హౌసింగ్ లోన్స్, ఇట్లాంటి రుణాలకి అధిక వడ్డీ రేటుని నిర్ణయించింది. సో కొన్ని రకాల రుణాలకి తక్కువ వడ్డీ రేటుని, కొన్ని రకాల రుణాలకి అధిక వడ్డీ రేటుని నిర్ణయించడం జరిగింది. సో ఈ వడ్డీ రేటుని నిర్ణయించే బాధ్యత ఎవరిది అంటే ఆర్బీఐది. కాబట్టి ఆర్బీఐ సూచనల మేరకు ఈ వాణిజ్య బ్యాంకులు క్రెడిట్ రేషనింగ్ని ఫాలో అవ్వాలి. సో క్రెడిట్ రేషనింగ్ అంటే ఎంతవరకు మనం రుణాన్ని ఇవ్వాలి, ఎంతవరకు రుణాన్ని గ్రాంట్ చేయకూడదు అనేది ఆర్బీఐ మనకి సూచిస్తుంది. దీనినే క్రెడిట్ రేషనింగ్ అని అంటాము. గుణాత్మక పద్ధతులలో రెండవది సురక్షిత రుణాలపై మార్జిన్. ఈ పద్ధతిని 1956లో ప్రవేశపెట్టడం జరిగింది. సురక్షిత రుణాలపై మార్జిన్ని నిర్ణయించడం ద్వారా క్రెడిట్ను నియంత్రించడానికి ఆర్బీఐ అనుసరించే మరొక ముఖ్యమైన పద్ధతి. మార్జిన్ అంటే ఏంటంటే, ఇక్కడ బ్యాంకు నుండి తీసుకునే రుణం మొత్తంలో రుణం రాని ఈ కొంత భాగం ఉంటుంది, పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని సూచిస్తుంది ఈ మార్జిన్ అనేది. అంటే మనం బ్యాంకుకి అప్లై చేసే రుణంలో బ్యాంకు మొత్తం రుణం మనకి మంజూరు చేయదు, ఒక మార్జిన్ అనేది ఫిక్స్ చేస్తుంది. 70% ఇవ్వాలా, 50% ఇవ్వాలా అనేది. సో ఆ విధంగా ఈ రుణం రాని భాగం ఉంటుంది కదా, ఆ భాగాన్ని ఈ మార్జిన్ అనేది సూచించడం జరుగుతుంది. సో ఈ మార్జిన్ మొత్తాన్ని బ్యాంకులు ఆర్థిక సహాయం చెయ్యవు. ఏ పార్ట్ అయితే మనకి రుణం రావట్లేదో దాన్ని ఆర్థిక సహాయం బ్యాంకులు చేయట్లేదని మనం చెప్తాము. సో రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ విస్తరణకు మార్జిన్ను తగ్గిస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కార్యకలాపాల కోసం క్రెడిట్ను నియంత్రించడానికి మార్జిన్ మొత్తాన్ని పెంచుతుంది, తగ్గిస్తుంది, అదేవిధంగా పెంచుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో తగ్గిస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో పెంచుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. ఈ గుణాత్మక పద్ధతుల కింద కమోడిటీస్కు, వస్తువులకు అడ్వాన్స్ కోసం రిజర్వ్ బ్యాంకు కనీస మార్జిన్ను కూడా సూచిస్తుంది కూడా. మార్జిన్ యొక్క స్థిరీకరణ ప్రక్రియ స్టాక్ స్థాయి, అలాగే వివిధ రకాలైనటువంటి వస్తువులు, ఆ క్రెడిట్ పరికరాలు, వాటి యొక్క నేచరు, అలాగే పత్రాలు, ప్రాంతాలు, రీజియన్స్, గవర్నమెంటా, ప్రైవేటు రంగమా, వీటన్నిటిని బేస్ చేసుకొని రుణం ఇవ్వడం అని జరుగుతుంది. అదేవిధంగా వీటిని బేస్ చేసుకునే వాటికి ఇచ్చే రుణాలపై మార్జిన్ను ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది. సో సురక్షిత రుణాలపై మార్జిన్ అంటే ఇది. ఒక మార్జిన్ని ఆర్బీఐ అనేది ఫిక్స్ చేస్తుంది. ఆ మార్జిన్ బట్టి రుణం ఎంతవరకు శాంక్షన్ చేయాలి, క్రెడిట్ ఎంతవరకు ఇవ్వాలి అనేది వాణిజ్య బ్యాంకులు నిర్ణయిస్తాయి.
గుణాత్మక పద్ధతులలో మరొక పద్ధతి వినియోగదారుల క్రెడిట్ నియంత్రణ. ఈ వాణిజ్య బ్యాంకులు ఈ బ్యాంకింగ్ వ్యాపారం యొక్క డెవలప్మెంట్ కోసం వినియోగ వస్తువులు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి అనేక ఉత్పత్తుల కొరకు ఆర్థిక అవసరాలను తీర్చడానికి క్రెడిట్ సదుపాయాన్ని మంజూరు చేస్తాయి. ఈ క్రెడిట్ సదుపాయాన్ని వినియోగదారుల క్రెడిట్ కన్జ్యూమర్ క్రెడిట్ అని పిలవడం జరుగుతుంది. వినియోగదారుల క్రెడిట్ సాధారణంగా కార్లు, రిఫ్రిజిరేటర్స్, టీవీ, ఫర్నిచర్ మొదలైన వాటిపై వాటి కొనుగోలు కోసం అనేది ఈ రుణం ఇవ్వడం అనేది జరుగుతుంది. వినియోగదారుల క్రెడిట్ పెరిగితే అది దేశంలో వినియోగ వస్తువుల తయారీ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. ఈ రుణ విస్తరణ ప్రజల పొదుపుపై కూడా ప్రభావం చూపడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో మూలధనం ఏర్పడటానికి దారితీస్తుంది. అందువల్ల వాణిజ్య బ్యాంకులు అందించే అటువంటి వినియోగదారుల రుణాలను నియంత్రించడం ఆర్బీఐలో స్వాభావికమైన భాగంగా కూడా ఉంది. సో వినియోగదారుల క్రెడిట్ నియంత్రణ అంటే ఇది. వినియోగదారుల క్రెడిట్ అంటే వినియోగదారుల వస్తువులు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉంటాయి కదా, మనం ఏవైతే అవసరమైన వస్తువులు ఇంట్లో కొనుక్కుంటామో వాటికి సంబంధించిన రుణాలను కూడా వాణిజ్య బ్యాంకులు మనకి ఇస్తాయి. సో అటువంటి రుణాలపై కూడా నియంత్రణ ఉండడం అనేది కంపల్సరీ. మరి అటువంటి రుణాలపై కూడా ఆర్బీఐ ఏ విధంగా నియంత్రణ పెడుతుంది, అది పెంచడం ద్వారా అదేవిధంగా తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఈ ద్రవ్య చలామణి ఈ మనీ ఫ్లో అనేది ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అనేది ఇప్పుడు మనము చూసాము. సో వినియోగదారుల క్రెడిట్ నియంత్రణ అనేది గుణాత్మక పద్ధతులలో ఉపయోగించే ఒక సాధనం. గుణాత్మక పద్ధతులలో మరొక సాధనం వచ్చేసి ఆదేశాల ద్వారా నియంత్రణ. ఆదేశాల ద్వారా నియంత్రణ అంటే ఎవరు ఆదేశాలు ఇస్తారు, ఎవరికి ఆదేశాలు ఇస్తారు అంటే ఆర్బీఐ ఆదేశాలు ఇస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? వాణిజ్య బ్యాంకులకి, షెడ్యూల్ బ్యాంక్స్కి, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్కి ఇస్తుంది. ఎటువంటి ఆదేశాలను ఇస్తుంది, ఎటువంటి సమయంలో ఇస్తుంది, ఎందుకోసం ఇస్తుంది, ఆ ఆదేశాలు అనేవి ఆ వాణిజ్య బ్యాంకులు అనుసరిస్తున్నాయా లేదా, అనుసరించకపోతే వాటికి ఏమైనా పెనాల్టీ ఉంటుందా, వాటికి కలిగే నష్టం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో గుణాత్మక పద్ధతులలో నెక్స్ట్ సాధనం వచ్చేసి ఆదేశాల ద్వారా నియంత్రణ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ యాక్ట్ మరియు బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ఈ వాణిజ్య బ్యాంకులు సజావుగా పనిచేయడానికి వివిధ రకాలైనటువంటి మార్గదర్శకాలని అలాగే ఆదేశాలను జారీ చేయడానికి ఆర్బీఐకి రైట్స్ ఇచ్చాయి, అధికారం ఇచ్చింది. ఈ ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ ప్రయోజనం కోసం అడ్వాన్సులు ఇవ్వచ్చు లేదా ఇవ్వకూడదు అనేటువంటి విషయాలని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు సూచిస్తుంది. సో ఈ పర్పస్ కోసం అడ్వాన్సులు ఎక్కువగా ఇవ్వమని, ఈ అగ్రికల్చర్ పర్పస్ కోసం అయితే ఎక్కువగా ఇవ్వమని, లేదంటే పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ తక్కువగా చేయమని, ఇట్లాంటి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తి, సంస్థ లేదా కంపెనీకి మంజూరు చేయగల మ్యాక్సిమం అడ్వాన్స్ ఎంత మంజూరు చేయాలి, ఎంత శాంక్షన్ చేయాలి, అలాగే సురక్షితమైన రుణాలపై మార్జిన్లు అంటే ఏంటని ఇందాకే చెప్పుకున్నాం. సో ఆ రుణాలపై మార్జిన్ని ఫిక్స్ చేయడం, వసూలు చేయాల్సిన వడ్డీ రేటు ఎంత అని ఫిక్స్ చేయడం, ఇటువంటి ఆదేశాలను ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ వస్తువుల ధరలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంకు ఈ పద్ధతిని, ఈ ఆదేశాల ద్వారా నియంత్రణ అనే పద్ధతిని చాలాసార్లు ఉపయోగించింది. బ్యాంకు రేటు విధానం, బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు వంటి ఇతర రకాల క్రెడిట్ నియంత్రణకు ఎడిషన్గా అనుబంధంగా ఈ ఆదేశాలను జారీ చేయబడతాయి. ఈ విధంగా ఆర్బీఐ తన ఆదేశాల ద్వారా కూడా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలని నియంత్రణ చేయగలుగుతుంది. గుణాత్మక పద్ధతుల్లో మరొక పద్ధతి ఏంటి అంటే నైతికోత్పత, మోరల్ సుయేషన్. అంటే ఏంటి అంటే నైతికోత్పత అనేది వాణిజ్య బ్యాంకుల ఆర్థిక స్థితిగతుల అభివృద్ధికి కొన్ని నియమాలు, మార్గదర్శకాలు మరియు విధానాన్ని అనుసరించమని సెంట్రల్ బ్యాంక్ ఒప్పించడం లేదంటే రిక్వెస్ట్ చేయడం. సో
సో ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వడం కాదు, రిక్వెస్ట్ కూడా చేస్తుంది. కమర్షియల్ బ్యాంక్స్ వాటి యొక్క అభివృద్ధి కోసం ఈ పద్ధతులను పాటిస్తే బాగుంటుంది, ఈ మార్గదర్శకాలలో వెళ్తే బాగుంటుంది అని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకి అభ్యర్థన చేయడం, వాటిని ఒప్పించడం కూడా చేస్తుంది. దీనినే నైతికోద్భత అంటున్నాం. ద్రవ్యోల్బణ సమయంలో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ విస్తరణను నియంత్రించమని ఒప్పించవచ్చు లేదా పట్టుబట్టవచ్చు. అవి ఒప్పుకోని సమయంలో ఆర్బీఐ వాటిని పట్టుబట్టి ఒప్పించవచ్చు కూడా. సో మాంద్యం కాలంలో క్రెడిట్ను సరళంగా పొడిగించాలని బ్యాంకులకు సలహా ఇవ్వడం లేదా అభ్యర్థించడం కూడా జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నిర్దిష్ట చర్యను అనుసరించమని వాణిజ్య బ్యాంకులను ఒప్పించవచ్చు కూడా. అవి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్యులేటివ్ ప్రయోజనాల కోసం రుణ కార్యకలాపాలను పరిమితం చేయమండం, పరిశ్రమకు వారి సహాయానికి పక్షపాతం లేకుండా కొన్ని వస్తువులకు అడ్వాన్స్ స్థాయిని తగ్గించడం, కొన్నిటికి పెంచడం, అలాగే ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను పెంచమని ప్రోత్సహించడం, ప్రాధాన్యత రంగాల రుణాల లక్ష్యాలని సాధించడానికి ఎక్కువగా రుణాలను ఇవ్వమని చెప్పడం. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ కొన్ని నియమాలు మరియు మార్గదర్శకాలని సూచించడం జరుగుతుంది. దీనినే నైతికోద్భత అంటున్నాం. నెక్స్ట్, గుణాత్మక పద్ధతుల్లో మరొక పద్ధతి వచ్చేసి ప్రత్యక్ష చర్య. నైతికోద్భత అనేది సరిగా పనిచేయకపోయినప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులపై ప్రత్యక్ష చర్య, డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఈ ప్రత్యక్ష చర్య అనేది వాణిజ్య బ్యాంకుల రుణ మరియు పెట్టుబడి కార్యకలాపాలను ఆర్బీఐ నిర్దేశించడం మరియు నియంత్రించడం జరుగుతుంది. ఈ రుణాలు మరియు అడ్వాన్సుల జారీ కోసం ఒక నిర్దిష్ట క్రెడిట్ విధానాన్ని అనుసరించడానికి షెడ్యూల్ బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం రిజర్వ్ బ్యాంకుకి అధికారం ఉంది. పాలసీ డైరెక్టర్ నిర్దేశించిన విధానాన్ని అనుసరించని బ్యాంకులపై కొన్ని శిక్షా చర్యలు, పనిష్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి ఏ మార్గాల్లో నష్టపోతాయి అంటే, అటువంటి బ్యాంకులకు కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోవడము, లైసెన్సెస్ రద్దు చేయడం, రీఫైనాన్స్ సదుపాయాలు వంటివి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయకపోవడము, అలాగే మనీ మార్కెట్ మొదలైన వాటిల్లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వకపోవడము వంటి పనిష్మెంట్స్ కూడా వాటికి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆర్బీఐ యొక్క నైతికోద్భత అనేది పనిచేయదో అప్పుడు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులపై తన ప్రత్యక్ష చర్యని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ యొక్క ఆదేశాలను అనుసరించని బ్యాంకులపై ఆర్బీఐ పనిష్మెంట్స్ కూడా ఇస్తుంది. అది ఏ విధంగా అనేది మనము ఇప్పుడు చూసాము. గుణాత్మక పద్ధతుల్లో చివరి పద్ధతి వచ్చేసి రెపో రేట్ అనే సాధనాన్ని కూడా ఆర్బీఐ ఉపయోగించడం జరుగుతుంది. ఈ రెపో రేట్ అంటే ఏంటి అంటే, రెపో రేట్ను వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క స్వల్పకాలిక ఆర్థిక లోటును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణాలు తీసుకుంటాయి. అటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించే రుణ రేటునే రెపో రేట్ అని అంటాం. మరి ఆర్బీఐ ఈ రెపో రేటుని ఎప్పుడు ప్రయోగిస్తుంది అంటే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి కోసం దీన్ని ఉపయోగిస్తుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం సంభవించినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి రుణాలు తీసుకునే పద్ధతిని నిరోధించడానికి కూడా రిజర్వ్ బ్యాంకు రెపో రేటుని పెంచడం అనేది చేస్తుంది. అలా పెంచినప్పుడు ఈ ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాలను ఎక్కువగా తీసుకోవడానికి ముందుకి రావు. ఇది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాని తగ్గించడానికి మరియు ద్రవ్యోల్బణాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి దారితీస్తుంది. సో ఈ రెపో రేట్ అనేది ఆర్బీఐ ఎటువంటి సమయంలో ఉపయోగిస్తుంది అంటే కనుక, ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకునే రుణాలని తగ్గించడానికి కూడా ఈ రెపో రేటును పెంచడం, తగ్గించడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది. ఈ రెపో రేటును నిర్ణయించే ప్రాథమిక ఉద్దేశం ఏంటి అంటే, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం యొక్క విధానాన్ని సులభం చేయడం కోసం ఈ రెపో రేట్ యొక్క దీన్ని నిర్ణయించే ప్రాథమిక ఉద్దేశం అని చెప్పొచ్చు.
ఇది మే 2017 నెలలో రెపో రేట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.2%గా నిర్ణయించింది. ప్రస్తుతం అయితే కనుక ఈ రెపో రేటు ఈ సెప్టెంబర్ 2020కి రెపో రేటు 4%గా ఉంది. ఆర్బీఐ సైట్లో కనుక మనం చూసినట్టయితే రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, బ్యాంక్ రేటు అన్నీ వివరంగా ఇవ్వబడ్డాయి. సో ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం సెప్టెంబర్ 2020కి రెపో రేట్ వచ్చేసి 4%గా ఉంది. ఈ రెపో రేటుని మనం సాంకేతికంగా ఏమని చెప్తామంటే పాలసీ రెపో రేట్ అని పేర్కొంటాం. అదేవిధంగా సెప్టెంబర్ 2020కి పాలసీ రెపో రేటు 4% అని చెప్పుకున్నాము. రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%గా ఉంది. బ్యాంక్ రేట్ వచ్చేసి 4.25%. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ వచ్చేసి 4.25%గా ఉంది. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో 3%గా, ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని 18%గా ఆర్బీఐ నిర్ణయించింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆర్బీఐ వెబ్సైట్లో దొరుకుతుంది. సో ప్రెజెంట్ రేట్స్ ఇందులో పొందుపరచడం జరిగింది. వాటిని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు వరకు కూడా మనము చెప్పుకున్న టాపిక్ పరపతి నియంత్రణ సాధనాలు, క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ బై ఆర్బీఐ టాపిక్ గురించి ఇప్పటి వరకు మనము చూసాము. అందులో భాగంగానే ఆర్బీఐ ప్రయోగించే సాధనాలు ఏమేంటి, మెథడ్స్ ఏంటి అనేది చూసాము. క్వాలిటేటివ్ మెథడ్స్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్, వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.